Hello students, welcome to Ashok Online Academy and welcome to Current Issues. రీసెంట్గా మనం తీసుకున్నట్టయితే కొన్ని ఇష్యూస్ తీసుకున్నాను సెలెక్టెడ్గా. ముఖ్యంగా నెంబర్ 1 తీసుకున్నట్టయితే మామూలుగా మనకి ఉల్లిపాయలు కోసే కన్నీళ్ళు వస్తాయి, కానీ ఇప్పుడు ఉల్లిపాయలు కొంటే కన్నీళ్ళు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా మనకి చాలా ప్రాంతాల్లో ఉల్లిపాయల ధరలు అనేవి చాలా పెరిగిపోవడం జరిగింది. కేజీ ఆల్మోస్ట్ 80 రూపీస్ 100 రూపీస్ వరకు వెళ్ళింది. ఇదే విషయం ఒక 4-5 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగిపోయింది. ఒకసారి ఢిల్లీ ఎలక్షన్స్లో గవర్నమెంట్ ఒక సీట్ను కూడా కోల్పోయి ప్రభుత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది కేవలం ఉల్లిపాయల ద్వారా. రీసెంట్గా బీహార్ ఎలక్షన్స్లో ఉల్లిపాయలని పొలిటీషియన్స్ మీద వేసే పరిస్థితి వచ్చింది. సో మనం డైరెక్ట్గా తీసుకున్నట్టయితే ఎందుకని ఆనియన్స్ ప్రైస్ అనేవి పెరుగుతున్నాయి. యూజువల్గా ఒక వస్తువు ఏదైనా తీసుకున్నట్టయితే అసలు ప్రైస్ అనేది ఎందుకు పెరుగుతుంది అంటే ధర అనేది ఎందుకు పెరుగుతుంది. ధర పెరగడానికి మనకి రెండు ఉంటాయండి. ఒకటి వచ్చేసి సప్లై సైడ్, రెండోది వచ్చేసి డిమాండ్. అంటే ఏంటండి, సరఫరా మీద ఆధారపడి ఉంటుంది, ఆ వస్తువు డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, రెండు రకాలుగా ఉంటుంది. ముందుగా మనం సరఫరా తీసుకున్నట్టయితే కారణాలు ఏంటంటే, ఒకటి మనకి ఉత్పత్తి అనేది, అంటే మనం ఏమంటాం ఇక్కడ రెండు చెప్తాను, నేను ఇంగ్లీష్ తెలుగు కలిపి చెప్తాను, మనకి ఇష్యూస్ ఉండవు. సో ఉత్పత్తి అయితే ఉంటుందో ప్రొడక్షన్, ఉత్పత్తి తక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, సప్లై కూడా తక్కువ అవుతుంది. సప్లై తక్కువ అవుతే డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడు కానీ సప్లై అనేది తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ఉత్పత్తి తగ్గితే డిమాండ్ అనేది పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే డిమాండ్ అనేది తగ్గుతుంది. ఇది కామన్గా అందరికీ తెలిసిందే రిలేషన్ కదా. సో ఎప్పుడైనా సరే మనకి ప్రొడక్షన్ తగ్గినట్టయితే, ఉత్పత్తి తగ్గినట్టయితే సరఫరా తగ్గుతుంది, తద్వారా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే సరఫరా అలాగే ఉన్నప్పుడు కూడా ఉత్పత్తి కూడా బాగున్నప్పుడు కూడా డిమాండ్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఏ రకంగా డిమాండ్ పెరగవచ్చు అంటే, మనకి జనాభా పెరిగినప్పుడు, అంటే ఏంటి, పాపులేషన్ జనాభా పెరిగినప్పుడు కూడా డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మామూలుగా మనకి ధరలు ఏదైనా సరే ఎందుకు పెరుగుతాయి అంటే ఉత్పత్తి తగ్గినప్పుడు, సరఫరాలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అలాగే డిమాండ్ ఎక్కువ పెరిగినప్పుడు. ఇప్పుడు మనకి ఈ ఆనియన్స్ ఎందుకు ధర పెరిగిందో ఒకసారి చూద్దాం. అసలు ఆనియన్స్ పండించే విధానం ఎలా ఉంటుందంటే, మనకి సీజన్స్ ఉంటాయండి. ఖరీఫ్ సీజను, దాంతోపాటు లేట్ ఖరీఫ్ సీజన్, దాంతోపాటు రబీ సీజన్. అంటే ప్రపంచంలో భారతదేశం ఆనియన్స్ ఉత్పత్తిలో మనకి 2వ స్థానంలో ఉంది. అయితే ఈ ఆనియన్స్ని ఉల్లిపాయల్ని 3 రకాల సీజన్స్లో పండిస్తూ ఉంటారు. ఖరీఫ్ సీజను, లేట్ ఖరీఫ్ సీజను, రబీ సీజను. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అనుకోండి, మామూలుగా అంటే మనకి పంట వచ్చేది ఫిబ్రవరిలో, మార్చ్లో కనుక ఇది విత్తనాలు పెట్టడం స్టార్ట్ చేస్తే ఇది మనకి ఎప్పుడు చేతికి వస్తుంది అంటే మామూలుగా ఈ సెప్టెంబర్ టైంలో చేతికి వస్తుంది. అలాగే మనకి సెప్టెంబర్ కానీ అక్టోబర్ టైంలో చేతికి వస్తుంది. మనకి లేటర్ ఖరీఫ్ అంటారు. ఈ లేటర్ ఖరీఫ్ ఏంటంటే మామూలుగా సెప్టెంబర్ అక్టోబర్ టైంలో విత్తనాలు నాటితే మనకి డిసెంబర్ తర్వాత, అంటే జనవరిలో మనకి చేతికి వస్తుంది. లేట్ ఖరీఫ్ అంటే ఏంటండి, సెప్టెంబర్లో కనుక మన విత్తనాలు నాటిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే మనకి డిసెంబర్ తర్వాత జనవరిలో మనకి చేతికి వస్తుంది. అలాగే మనకి రబీ సీజన్ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఈ డిసెంబర్ టైంలో కనుక మనకి విత్తనాలు పెట్టినట్టయితే ఆటోమేటిక్ మనకి చేతికి ఎప్పుడు వస్తుందండి, మార్చి టైంలో చేతికి వస్తుంది. అంటే మనకి ఉల్లిపాయలు అనేవి సంవత్సరం తరబడి మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇలా 3 కాలాల్లో, కొన్ని రాష్ట్రాల్లో అయితే 4 సీజన్స్ ఉంటాయి, 4 కాలాలు ఉంటాయి. 4 కాలాల్లో పంట చేతికి వస్తుంది కదా. ఓకే, అయితే ఈ విధంగా మనకి ఆనియన్స్ని ఈ 3 రకాల సీజన్స్లో మనకి పండించడం జరుగుతుంది. ఓకే, అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఆనియన్ ధరలు ఎందుకు పెరిగింది ప్రాబ్లం ఇక్కడ ఉత్పత్తి కాదండి. ఉత్పత్తి అనేది అసలు ప్రాబ్లమే కాదు. ఎందుకంటే మనకి గత సంవత్సరంతో పోలిస్తే ఎప్పుడు కూడా సంవత్సరానికి ఉత్పత్తి పెరుగుతుందే తప్ప తగ్గడం అనేది లేదు. ఇక్కడ ప్రాబ్లం అనేది ఉత్పత్తితో వచ్చింది కాదు. ప్రాబ్లం దేంతో వచ్చిందండి, సరఫరాతో వచ్చింది. దేంతో వచ్చింది, సరఫరాతో వచ్చింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనకి భారతదేశంలో ఆనియన్స్ ఎక్కువ పండించే రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా అంటే ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రాలు తీసుకొచ్చండి. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్.
ఈ ఈ రాష్ట్రాలు ప్రముఖంగా పండిస్తున్నాయి. దీంట్లో మహారాష్ట్ర, కర్ణాటక తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి 51% వరకు ఉల్లిపాయల ఉత్పత్తిని వీళ్ళు చేస్తున్నారు. అయితే మనకి రీసెంట్గా మొన్న ఏం జరిగిందంటే మొట్టమొదటిసారిగా మనకి కర్ణాటకలో వర్షాలు విపరీతంగా పడ్డాయి. కర్ణాటకలో వర్షాలు విపరీతంగా పడడం వల్ల ఆ పంట అనేది కోల్పోవాల్సి వచ్చింది కర్ణాటకలో. అలాగే మహారాష్ట్రలో వర్షాలు పడడం ద్వారా మనకి స్టోరేజ్ అయితే మనం నిల్వ చేసుకున్నాం. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తామండి, రైతులు పండించిన తర్వాత ఏదైనా సరే కొద్ది రోజులు నిల్వ చేస్తారు. అలాగే ఉల్లిపాయలు కూడా కొన్ని టన్నుల వరకు ఉల్లిపాయల్ని మహారాష్ట్రలో స్టోరేజ్ నిల్వ చేశారు. కానీ మొన్నొచ్చిన వరదల వల్ల ఏమైపోయిందంటే ఆ నిల్వ చేసిన ఉల్లిపాయలంతా కూడా కొట్టుకుపోవడం కానీ లేకపోతే ఆ స్టోరేజ్లోకి నీళ్ళు వచ్చి ఆ ఉల్లిపాయలు పాడవడం కానీ జరిగింది. అంటే ముఖ్యమైన కారణం ఏంటి అంటే వర్షాలు. ఈ వర్షాల వల్ల కర్ణాటకలో అలాగే మహారాష్ట్రలో ఏదైతే మనకి స్టోరేజ్ నిల్వ పెట్టామో ఆ నిల్వ చేసిన ఆనియన్స్ అనేవి, అంటే ఉత్పత్తిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మొదటి సమస్య ఉత్పత్తిలో కాదు, మొదటి సమస్య ఏంటి, సరఫరాలో, సప్లై అనేది, స్టోరేజ్ అనేది ప్రాబ్లం అయింది. అయితే ఈ మహారాష్ట్రలో ఏదైతే స్టోరేజ్ నిల్వ చేశారో దాని సగానికి సగం ఈ వరదల వల్ల నష్టపోయారు. కాబట్టి అంటే జనాభాకు డిమాండ్ తగ్గట్టుగా సరఫరా అనేది లేకుండా పోయింది. ఇది మొదటి రీజన్ అండి వర్షాల వల్ల. రెండోది వచ్చేందంటే ఇప్పుడు మామూలుగా ఇదే వర్షాల వల్ల ఇప్పుడు మనకి ఫిబ్రవరి మార్చిలో పెడితే మనకి సెప్టెంబర్లో చేతికి వస్తుందని చెప్పాను. అలాగే సెప్టెంబర్ అక్టోబర్లో పెడితే జనవరిలో చేతికి వస్తుందని చెప్పాను. సో ఇప్పుడంటే ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ పంట వస్తుంది కదా, మళ్ళీ మనకు ఒక హోప్ ఉంది. కానీ వచ్చే సమస్య లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఈ సెప్టెంబర్లో కూడా ఎక్కడైతే విత్తనాలు నాటారో ఆ వర్షాలకి ఆ విత్తనాలు కూడా కొట్టుకుపోవడం జరిగింది. అంటే ఆల్రెడీ ఉత్పత్తి చేసి నిల్వ చేసింది కొట్టుకుపోయింది. అలాగే విత్తనాలు పెట్టిన తర్వాత వర్షాలు పడడం ద్వారా ఈ విత్తనాలు పెట్టిన 10-15 రోజులకి కొట్టుకుపోయాయి. అంటే మనకి భవిష్యత్తులో వచ్చే పంట కూడా మనకి రావట్లేదని చెప్పొచ్చు. సో ముఖ్యంగా మనకి ఇక్కడ ఏంటంటే వర్షాల ప్రభావం వల్ల మనకి కర్ణాటకలో, మహారాష్ట్రలో ప్రభావం వల్ల మనకి సరఫరా తగ్గి తద్వారా డిమాండ్ అనేది పెరిగింది. 80 రూపాయలు 10 రూపాయలు కేజీకి వెళ్ళిపోయింది. ఓకే, సరే, కారణం ఏంటో మనం తెలుసుకున్నాము. కారణం ఏంటి అంటే మనకి వర్షాలు. ఓకే, రైట్. మరి ఇలా వర్షాలు వచ్చి ఇలా ధరలు పెరిగినప్పుడు అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏదైనా సరే ఒక వస్తువు ధర పెరిగినప్పుడు గవర్నమెంట్, ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది? ప్రభుత్వం కొన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ద గవర్నమెంట్ విల్ ఇంపోర్ట్ బ్యాన్ ఆన్ ఎక్స్పోర్ట్. అంటే ఏదైతే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయో ఆ వస్తువుల ఎగుమతిని నిషేధిస్తారు. అరే మనకే సరిపోవట్లేదంటే విదేశాలకు మనకి ఎందుకు ఎగుమతి చేస్తామండి? ముఖ్యంగా భారతదేశం అనేది బంగ్లాదేశ్కి, యుఏఈకి, మలేషియాకి, సింగపూర్కి, ఖతార్కి, ఈ దేశాలకి మనం ఉల్లిపాయలను ఎగుమతి చేస్తున్నాం. సో మనకి సరిపోవట్లేదు కాబట్టి సెప్టెంబర్ 14న కేంద్ర ప్రభుత్వం ఆనియన్స్ వేరే దేశాలకు ఎగుమతి చేయకూడదని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే వేరే దేశాలకు ఎగుమతి చేయకపోతే ఏమవుతుందండి, మన దేశంలో సరఫరా కొంతవరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయినా కూడా సమస్య కొలిక్కి రాదు. రెండోది ఏంటంటే వేరే దేశాల నుంచి మన ఆనియన్స్ని ఇంపోర్ట్ అంటే ఏంటి, దిగుమతి చేసుకోవడం. సో భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వేరే దేశాల నుంచి ఉల్లిపాయలని దిగుమతి చేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది, అనుమతులు సులభతరం చేసింది. ముఖ్యంగా వచ్చేసి మనకి ఇరాన్ నుంచి కానీ అలాగే టర్కీ నుంచి కానీ ఉల్లిపాయలు దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి వచ్చే ఉల్లిపాయలు పెద్దగా ఉంటాయి, అవి ఎక్కువ ఈ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వాటికి ఉపయోగం ఉంటుంది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడగా ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు. ఒకటి ఏంటి, దిగుమతుల్ని చేసుకోవడం, రెండోది ఎగుమతుల్ని నిషేధించడం. మరి ఇంకేమైనా చేయొచ్చా అంటే ప్రొడక్షన్, ఉత్పత్తిని పెంచాలి. ఉత్పత్తిని అంటే మనం 2 రోజులు పెంచేది కాదు, కొంచెం టైం పడుతుంది. అంటే ఉల్లిపాయల ధరలు అనేవి ఇప్పటికిప్పుడు తగ్గే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవు. మనకి ఇందాకైనా లేట్ ఖరీఫ్, రబీ క్రాప్ అని చెప్పాను కదా. ఇప్పుడు రబీ అనేది మనకి డిసెంబర్లో విత్తనాలు నాటినట్టయితే మార్చ్ వరకు మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఉల్లిపాయల ధరలు ఇప్పటికిప్పుడు తగ్గపోయినా కొంచెం సమయం వెయిట్ చేయక తప్పదు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేశారు కాబట్టి మన దగ్గర ఉన్న ఆనియన్స్ మనకే
యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి కొంతవరకు సరఫరా పెరిగి కొంచెం ధర తగ్గే అవకాశం ఉంటుంది. మూడోది, కొద్ది రోజుల తర్వాత మనకి ఆ పంట చేతికి వస్తుంది కాబట్టి ఆనియన్ ధర తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ చేసిన ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ సంవత్సరంలో మామూలుగా మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటారు. అంటే మనకి చాలా అత్యవసరమైన కొన్ని వస్తువులు ఉంటాయి, అత్యవసరమైన వస్తువులు ఉంటాయి. ఇప్పుడు ఆనియన్స్ కానీ, పొటాటో కానీ, షుగర్ కానీ, ఇవి చాలా కీలకమైనవి అనమాట. అయితే రీసెంట్గా ఇటీవల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క చట్టాన్ని సవరించి ఈ యొక్క ఉల్లిగడ్డల్ని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, అత్యవసరమైన వస్తువుల జాబితాలోంచి తీసేయడం జరిగింది. ఏదైనా ఒక వస్తువు అని అంటున్నాను ఇక్కడ, ఉల్లిపాయలు కానీ, షుగర్ కానీ, ఏదైనా సరే ఈ చట్టంలో కనుక పొందుపరిచినట్టయితే గవర్నమెంట్ దాని మీద కంట్రోల్ పెడుతుంది. అంటే ఇంతవరకే స్టాక్ ఉండాలి, ఇంతవరకే ధర ఉండాలి అని చెప్పేసి ఒక లిమిట్ అనేది ఉంటుంది ఈ చట్టంలో ఉంటే. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ నుంచి తీసేశారు కాబట్టి అప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా సరే ఇష్టం వచ్చినంత స్టాక్ పెట్టుకోవచ్చు. మీకు తెలుసు కదా, కొన్నిసార్లు ఈ ధరలు ఎందుకు పెరుగుతాయి అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారు. ఆర్టిఫిషియల్గా అంటే ఏంటి, కావాలని ఈ పప్పు దినుసులు కానీ, ఉల్లిగడ్డలు కానీ స్టోరేజ్లో పెట్టేస్తారు. కొద్ది రోజులు స్టోరేజ్లో పెట్టి మార్కెట్కి రిలీజ్ చేయరు. ఎప్పుడైతే కావాలని ఎక్కువ స్టోరేజ్లో పెట్టేస్తారో మార్కెట్లో సరఫరా తగ్గి డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ న్యాచురల్గా పెరగలేదు, వాళ్ళు కృత్రిమంగా సృష్టించదనమాట. అయితే ఈ ఆనియన్స్లో కూడా ఏం చేశారంటే ఎలాగో అది ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కిందకి రాదు కాబట్టి చాలామంది అక్రమంగా ఆనియన్ని ఎక్కువ స్టోర్ చేశారు, మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అందుకని గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది, మొన్న కొత్తగా ఒక మార్గదర్శకాలు తీసుకొచ్చింది అక్టోబర్ మంత్లో. ఏమని, ఈ ఆనియన్స్ అనేవి ఇంతవరకే లిమిట్గా స్టోర్ చేయొచ్చు, ఇంతమంది ఎక్కువ స్టోర్ చేయరాదు అని కొత్తగా లిమిట్ తీసుకోవడం జరిగింది. సో చూద్దాం మనకి ఆనియన్స్ ప్రైసెస్ ఎప్పుడు తగ్గుతుంది అనేది. ఓకే, రైట్, ఇది ఒక విషయం అండి. రెండవది వచ్చేసి ఎకానమీ పరంగా ఆర్బీఐ రీసెంట్గా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాన్ని ఏమంటారంటే కో లెండింగ్ మెథడ్ అంటారు. దీన్నే సహ రుణాలు అంటారు, లేకపోతే సహ రుణ వ్యవస్థ అంటారు. మనకి ఆర్బీఐ ఇప్పుడు మనకు భారతదేశంలో చాలా రంగాలు ఉన్నాయండి. వ్యవసాయ రంగం ఉంది, అసంఘటిత రంగం ఉంది, అలాగే మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కార్పొరేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, బోల్డ్ అండ్ రంగాలు, ఎడ్యుకేషన్ ఉంది, దాంతోపాటు ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకి ఏవైతే బ్యాంకులు ఉన్నాయో బ్యాంకులు రుణాలు ఎవరికి ఇస్తారండి, బ్యాంకులు రుణాలు చాలామందికి ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాంకులు కనుక సామాన్య మానవునికి, రైతులకి, చిన్న పరిశ్రమలకు లోన్ ఇవ్వకుండా బ్యాంకులు కేవలం ఈ పెద్ద పరిశ్రమలకి కార్పొరేట్గా లోన్స్ ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు బ్యాంకులు ఇచ్చే 100% రుణాల్లో 90% రుణాలు వీళ్ళకి ఇచ్చేసి పెద్ద పరిశ్రమలకు ఇచ్చేసి చిన్న వాళ్ళకి లోన్ ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుందా లేదా? ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. మన భారతదేశం చేసే ఎగుమతుల్లో 30-40% ఎగుమతులు ఈ చిన్న తరహా పరిశ్రమల నుంచి మనకు వస్తున్నాయి. అందుకని ఆర్బీఐ కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యవస్థ తీసుకొచ్చింది. ఏంటంటే ప్రాధాన్యత రంగాలు అని ఒకటి తీసుకురావడం జరిగింది. ఏంటంటే ప్రాధాన్యత రంగాలు అంటే ఏంటి, ఈ బ్యాంక్ ఇచ్చే ఒక సంవత్సరంలో బ్యాంక్ ఇచ్చే మొత్తం లోన్స్లో, సపోజ్ మనకి యాక్సిస్ బ్యాంక్ ఉందనుకోండి, ఈ యాక్సిస్ బ్యాంక్ ఒక సంవత్సరంలో 1000 కోట్ల రుణాలు ఇచ్చింది అనుకుందాం. ఒక సంవత్సరంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకు ప్రాధాన్యత రంగాల ప్రకారం ఏంటంటే ఒక బ్యాంక్ ఇచ్చే మొత్తం రుణాల్లో 40% రుణాలు ఎవరికి ఇవ్వాలి, ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా అండి ప్రతి బ్యాంక్, ఇండియాలో ప్రతి బ్యాంక్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అంటే యాక్సిస్ బ్యాంక్ ఒక ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్ల రుణాలు ఇస్తే ప్రాధాన్యత రంగాలకి 400 కోట్లు ఇవ్వాల్సిందే. మరి ఏంటి ప్రాధాన్యత రంగాలు అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. ఈ ప్రాధాన్యత రంగాలు ఏంటి సార్ అనొచ్చు. ముఖ్యంగా మనకి ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండి. ఇంకా రైతులకు రుణాలు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారండి, రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. అది మొత్తం బ్యాంక్ ఇచ్చే రుణాల్లో 40%లో 18% రైతులకు ఇవ్వడం జరుగుతుంది అగ్రికల్చర్. దీంతోపాటు మనం ఎంఎస్ఎంఈ అంటారు, తెలుసు కదా, సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు అంటాం మనం. ఈ ఎంఎస్ఎంఈకి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు దీంట్లో ఎడ్యుకేషన్, విద్యారంగం ఉంటుంది. దాంతోపాటు మనకి హౌసింగ్ సెక్టర్, హోమ్ లోన్స్, హౌసింగ్ సెక్టర్ ఉంటుంది. అండ్ ఎవరైతే మనకి సింగిల్ ఉమెన్ మహిళలు ఉంటారో వాళ్ళకి,
అలాగే మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళకి, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహాయక సంఘాలు అంటారు. అంటే ఒక బ్యాంకు సంవత్సరంలో ఇచ్చే మొత్తం రుణాల్లో 40% రుణాలు ఖచ్చితంగా ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాల్సిందే. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఒక సమాజం అనేది వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా రుణాల్సింది అందాల్సిందే. అందుకే ఇది పెట్టారు. ఇప్పుడు నేను ఎందుకని ఈ ప్రాధాన్యత రంగాల గురించి నేను మీకు వివరిస్తున్నాను? ఎందుకంటే ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త మార్గదర్శకాన్ని ఇచ్చింది. ఏంటంటే బ్యాంకులు, దాంతోపాటు ఎన్బిఎఫ్సి అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ, అంటే బ్యాంకింగేతర సంస్థలు అంటారు. వీళ్ళు కూడా బ్యాంకు లాంటి వాళ్ళే, కానీ బ్యాంకులు కాదు. వీళ్ళు కూడా బ్యాంకులాగా రుణాలు ఇస్తారు, బ్యాంకులాగా రుణాలు ఇవ్వడం జరుగుతుంది, కానీ బ్యాంకులు అయితే కాదు. అందుకే మనం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అంటారు. అయితే ఆర్బీఐ ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలు ఏంటంటే ఈ బ్యాంకులు ఎన్బిఎఫ్సి కలిపి కో-లెండింగ్ మెథడ్, అంటే ఇద్దరు కలిసి ఈ ప్రాధాన్యత రంగంలో రుణాలు ఇవ్వచ్చు. అంటే దీనిలో స్పెషాలిటీ ఏముంది సార్ అంటే, ఇదివరకు మామూలుగా బ్యాంకులు ఇచ్చేవి కదా, ఇప్పుడు బ్యాంకులు ఎన్బిఎఫ్సి కలిపి ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి రుణాలు చేరే అవకాశం ఉంటుంది. సో బ్యాంకు ఎన్బిఎఫ్సి ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు రావాలి. ఎలాంటి అవగాహన రావాలి? మనం లోన్ ఎంత ఇస్తున్నాము, 10 కోట్లు ఇస్తున్నాం. ఈ 10 కోట్లు బ్యాంక్ ఎంత ఇస్తుంది, ఎన్బిఎఫ్సి ఎంత ఇస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి, ఫ్యూచర్ నష్టం వస్తే ఎవరు ఎంత భరించాలి, అంటే ముందుగానే వీళ్ళిద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత ఈ రుణగ్రహీతలకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఈ బ్యాంక్ ఎన్బిఎఫ్సి కలిసి ఇచ్చే లోన్ తీసుకుంటాను. అప్పుడు నాకు లోన్ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ డిసైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ మందికి రుణాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇదేందుకు చెప్పామంటే ఎప్పుడు కానీ మనకి పోటీ పరీక్షల్లో ఈ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనకి ఎగ్జామ్లో ప్రాధాన్యత రంగం గురించి క్వశ్చన్ అడగచ్చు. ఎప్పుడు కానీ కరెంట్ అఫైర్స్ అనగానే జస్ట్ కరెంట్ అఫైర్స్ చదవకూడదండి. ఆ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని సబ్జెక్ట్ కూడా చదవాలి. దాన్ని బేస్ చేసుకొని పాలిటీ చదవాలి, దాన్ని బేస్ చేసుకొని ఎకానమీ చదవాలి, దాన్ని బేస్ చేసుకొని హిస్టరీ కూడా చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు 2 రకాల ప్రశ్నలు రావచ్చు. దీని మీద క్వశ్చన్ రావచ్చు, లేదంటే ప్రాధాన్యత రంగం అంటే ఏంటి, ప్రాధాన్యత రంగంలో ఏమేమి అంశాలు ఉంటాయి, ఇలా కూడా అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, రైట్. ఇది 2వ అంశము. అలాగే 3వ అంశం ఏంటంటే మనకి 182. మన మామూలుగా 100 తెలుసు, 104 తెలుసు, 108 తెలుసు. మరి 182 నంబర్ ఏంటి? రీసెంట్గా మనకి దక్షిణ మధ్య రైల్వే అండి, మనం ఏమంటాం సౌత్ సెంట్రల్ రైల్వే అంటారు. దక్షిణ మధ్య రైల్వే ఏం చేసింది అంటే మామూలుగా మనకి ట్రైన్ ఎక్కినప్పుడు మధ్యలో దొంగతనం జరుగుతూ ఉంటాయి. దొంగతనం పక్కన పెడితే ట్రైన్ అనేది చాలా దూరం వెళ్తుంది, కొన్నిసార్లు 1 రోజు 2 రోజులు ప్రయాణం చేస్తారు. దానిలో మహిళలకి చాలా రక్షణ కరువైందండి. ఎందుకంటే దొంగతనం చేయడం, గొలుసులు లాగడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని దక్షిణ మధ్య రైల్వే ఏం చేసిందంటే ఈ ట్రైన్ ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు ఆ ఎక్కిన మహిళలకు రక్షణ ఇవ్వడానికి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఏంటి అంటే దాన్ని మేరీ సహేలీ అంటారు. ఆపరేషన్ మేరీ సహేలీ అంటారు. ఆపరేషన్ మేరీ సహేలీ అంటే ఏంటండి? ఎవరైతే మహిళలు ట్రైన్ ఎక్కారో ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు రైల్వేస్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి సెక్యూరిటీగా ఉంటుంది. అంటే ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది, దానిలో మహిళలు ఎక్కారు. ముందుగానే ఈ ఉమెన్ పోలీసులు వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఏ బుగ్గులో ఎంతమంది ఉమెన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇలా మేము పోలీసులో ఉన్నాం, మీకు ఏం టెన్షన్ లేదు, మేము చూసుకుంటామని చెప్పి వీళ్ళు చెప్తారు. అలా ట్రైన్ ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు ఉమెన్ పోలీసులు ఒక రక్షణగా ఉంటారు. ఈ మధ్యలో వాళ్ళకేమైనా సమస్యలు కనుక ఉన్నట్టయితే ఈ 108 నంబర్కు ఫోన్ అనేది చేయవచ్చు. ఇది దక్షిణ మధ్య రైల్వే తీసుకొచ్చిన స్కీమ్ ఏంటండి? మేరీ సహేలీ. ఏంటిది? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు మహిళలకి రక్షణగా ఉంటారు. అయితే కొత్తగా దీంట్లో 8 ట్రైన్లు తీసుకొచ్చారండి. దాంట్లో మనకి గోల్కొండ ఎక్స్ప్రెస్ ఉంది, రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది, తర్వాత గోదావరి ఎక్స్ప్రెస్ కూడా ఉంది. వీటిలో ప్రయోగాత్మకంగా 8 ట్రైన్లు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 ప్రశ్నలు అడుగుతారండి. 182 నంబర్ దేని గురించి, ఆపరేషన్ మేరీ సహేలీ దేని గురించి. సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఓకే, రైట్. అలాగే రీసెంట్గా మనకి బీహార్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎలక్షన్ రిజల్ట్ ఇంకా రాలేదు, కానీ క్వశ్చన్ కనుక అడిగితే ఒకవేళ
మనకి ఇప్పటికిప్పుడు ఏంటి అంటే మన బీహార్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయండి? 243 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు నితీష్ కుమార్ గారు 3 సార్లు సీఎంగా చేశారు. దీంట్లో మనకి రెండు గ్రూపులు ఉన్నాయి. ముఖ్యంగా చేసినట్టయితే ఒకటి ఎన్డీఏ గ్రూప్ అంటారు. అంటే ఏంటి? నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. దీంట్లో ముఖ్యంగా వచ్చేసి జేడీయూ, జనతాదళ్ యునైటెడ్. దీనికి ఎవరండి? నితీష్ కుమార్ గారు. అలాగే దీంతోపాటు రెండోది వచ్చేసి బీజేపీ, భారతీయ జనతా పార్టీ తెలిసిందే. ఇంకా చిన్న చితక పార్టీలు ఉన్నాయి. ఇవి 2 మేజర్ అండి. అలాగే మనకి మహాగఠబంధన్ అని చెప్పేసి ఒక పెద్ద కూటమి తీసుకొచ్చారు. మామూలుగా మనకి ఇక్కడ మహాకూటమి అన్నాం కదా, అలా కూటమి తీసుకొచ్చారు. ఆ కూటమి ఎవరికి అలయన్స్ అంటే మామూలుగా యూపీఏ రిలేటెడ్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటాం మామూలుగా. దీంట్లో వచ్చేసి మనకి ఆర్జేడీ అంటే ఏంటండి? రాష్ట్రీయ జనతాదళ్ అంటారు. దీనికి ముఖ్యమైన లీడర్ ఎవరు అంటే తేజస్వి యాదవ్. మీకు తెలిసిందే. బీహార్ అంటే మనకు గుర్తుకొచ్చే లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి గారు, వాళ్ళ యొక్క జనాలే ఆర్జేడీ లీడ్ చేస్తున్నారు. ఆర్జేడీ. దీంతోపాటు ఏంటి? కాంగ్రెస్ పార్టీ, ఐఎన్సీ. దీంతోపాటు ఏంటి? సిపిఐలో మార్క్సిస్టు, సిపిఐ పార్టీని కూడా కలిపి పోటీ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకో పార్టీ కూడా ఉందండి. ఏంటంటే లోక్ జనశక్తి. ఏంటండి? లోక్ జనశక్తి పార్టీ. ఈ పార్టీ పేరు ఎందుకు చెప్తున్నానంటే ఈ పార్టీ లీడర్ వచ్చేసి మనకి చిరాగ్ పాస్వాన్. ఎవరండి? చిరాగ్ పాస్వాన్. మనకు తెలుసు కదా, రామ్ విలాస్ పాస్వాన్ అని చెప్పేసి ఒక మంచి లీడర్ ఉండేవాడు. ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ప్లేస్లో ఆయన కుమారుడు వచ్చారు. లోక్ జనశక్తి పార్టీ అంటారు. మేబీ ఆయన చనిపోయాడు కాబట్టి ఆ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో రావచ్చు. రీసెంట్గా ఏ మినిస్టర్ చనిపోయాడు, ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు అనే క్వశ్చన్ అడగవచ్చు. సో లోక్ జనశక్తి పార్టీ అంది. రామ్ విలాస్ పాస్వాన్ గారు సెంట్రల్ మినిస్టర్గా చేశారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో మాత్రం ఎవరితో పొత్తు లేకుండా వాళ్ళు ఒంటరిగా పోటీ చేయడం జరుగుతుంది. ఇది బీహార్లో జరుగుతున్న ఎలక్షన్స్ గురించి. మీరు రిజల్ట్ రాగానే ఏం చేయాలండి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, నితీష్ కుమార్ మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవుతే ఎన్నో చీఫ్ మినిస్టర్ అవుతాడు, ఒకళ్ళు వేరే అతను అవుతే ఎన్నో చీఫ్ మినిస్టర్ అవుతాడు, అక్కడ గవర్నర్ పేరేంటి, ఇవన్నీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చాక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఓకే, రైట్.